శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్. ఈరోజు వీడియోలో ధనుసు రాశి వారికి మార్చి నుండి డిసెంబర్ వరకు అంటే రాబోయే 10 నెలల కాలంలో ఏ విధంగా ఉండబోతుందో 10 పాయింట్ల రూపేణ తెలుసుకుందామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పుహాడ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాడ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయండి. రాశ్యాధిపతి గురుగ్రహం మేషంలో 30 ఏప్రిల్ వరకు ఉంటారు. తదనంతరం 6వ స్థానమైనటువంటి ఈ యొక్క వృషభ రాశిలో ఒక సంవత్సరం పాటుగా స్థితి పొంది ఉంటారు. శనైశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా తన స్వస్థానం మూల త్రికోణమైనటువంటి ఈ యొక్క కుంభరాశిలో 3వ స్థానంలో ఉంటారు ధనస్సు నుండి చూస్తే. కాకపోతే జూలై 1వ తారీఖు నుండి 15 నవంబర్ వరకు శనైశ్వరుడు వక్రీకరించబోతున్నారు. రాహు విషయానికి వచ్చే వరకు ధనుసు రాశి వారికి రాహు 4వ స్థానం అంటే మీనంలో ఉంటారు, కేతు 10వ స్థానంలో ఉంటారు అంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు. సో మేజర్ గ్రహాలు కాబట్టి వీటి గురించి చూద్దామండి. మరి ఒక్కొక్క పాయింట్ రూపాయలు చూద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే మీ యొక్క రాశ్యాధిపతి గురుగ్రహం 5వ స్థానంలో పంచమంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే పంచమం అంటే మంచి క్రియేటివిటీ, ఆలోచన, సంతానం, ఇన్వెస్ట్మెంట్, మంత్రస్థానం, లవ్ అఫైర్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అంటే మనకు ఏప్రిల్ 30 తారీఖు వరకు కూడా గురుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మీరు చేసే ప్రతి ఆలోచన ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా 5వ స్థానం అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా లాభానికి దారితీస్తాయి. ఎందుకంటే 5లో ఉన్న గురుడు లాభస్థానం మీద దృష్టి పెడతాడు, 9వ స్థానం మీద దృష్టి పెడతారు, మీ యొక్క జన్మరాశి మీద పెడతారు. కాబట్టి ఏంటంటే ఎల్డర్ పీపుల్ యొక్క సపోర్ట్ ఉంటుంది, వారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో మీరు ఏ ఆలోచన చేసినా కూడా కార్యరూపం దాల్చే విధంగా మీ ప్రణాళిక ఉంటుందండి. రెండవది ఏంటంటే విద్యార్థులకి 30వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ 30 వరకు కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు, మరి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అద్భుతంగా రాయగలుగుతారు. అదేవిధంగా రవి కూడా మనకు ఏప్రిల్ మధ్యలో అంటే 14 ఏప్రిల్ నుండి 14 మే వరకు కూడా ఉచ్చ స్థితిలో ఉంటారు. సో అంటే ఆ ఏప్రిల్ 30 దాకా గురు రవి స్థితి కూడా ఉంటుంది. కాబట్టి మంచి మంచి విద్యా సంస్థల్లో సీట్లు పొందడం కావచ్చు, పెద్దవారితో పరిచయాలు అవి లాభదాయకాన్ని ఇచ్చే విధంగా మీకు ఉంటాయండి. సో మరి మూడో పాయింట్ ఏంటంటే రాహు యొక్క స్థితి 4వ స్థానంలో ఉంది. 4 అంటే వాహనము, ప్రాపర్టీ. సో కాబట్టి ఈ సంవత్సరం మీరు కోరుకున్నటువంటి ఒక ప్రాపర్టీ, ఫ్లాట్ ఏదైనా కావచ్చు, వాహనం కావచ్చు, సమకూరే అవకాశం బలంగా ఉంది. అదేవిధంగా 4వ స్థానంలో రాహు ఉండి గురుడు రాశి మారినప్పుడు అంటే పర్టికులర్గా మే నుండి ఇప్పుడు 6వ స్థానానికి వెళ్ళినప్పుడు ఇంట్లో నిర్మాణ పనులు చేపట్టడం, హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, డిస్మాంటిల్ చేసి కట్టాల్సి రావడం కావచ్చు, వాహన రిపేర్లు కావచ్చు, లాంటివి చేస్తారు. లోన్లు తీసుకుని కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతూ ఉంది. అదేవిధంగా రాహువుని చూస్తున్నాం కాబట్టి 4వ స్థానంలో రాహు ఉన్నారు. ఏప్రిల్ వరకు బాగానే ఉంటుందండి. మే నుండి 6వ స్థానానికి వెళ్ళినప్పుడు మదర్ హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతూ ఉంది. మరి 4వ పాయింట్ ఏంటంటే రాహు 4లో ఉంటే కేతు 10వ స్థానంలో ఉంటారు. 10వ స్థానం అంటే రాజ్యభావం, వృత్తి. కాబట్టి జనరల్గా కేతు ఎక్కడుంటే అక్కడ డిటాచ్డ్ భావనలు, ఆలోచనలు ఇస్తూ ఉంటారు. 2వ స్థానంలో ఉంటే ధనం, కుటుంబం నుండి డిటాచ్మెంట్, మనీకి, డబ్బులకి ఇబ్బందులు. తృతీయంలో ఉంటే ప్రయాణాలు ఇబ్బందులు, సిబ్లింగ్స్తో సరిగా ఉండలేకపోవడం. ఇలా ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు, భావంలో ఉన్నప్పుడు ఒక్కో ఫలితం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి 10వ స్థానంలో కేతు ఉన్నారు. సో వృత్తి నుంచి డిటాచ్ అవుదాం అనే భావనలు కావచ్చు, లేదు అంటే ఎంత పర్ఫామ్ చేసినా నాకు రిజల్ట్ రావట్లేదు, లేదంటే ఎంత కష్టపడినా కూడా నా టీంలో నాకు శాలరీ తక్కువగా ఉందో, గుర్తింపు లేదు, ఇలాంటి భావనలు అధికంగా వస్తుంటాయండి. సో యూ హ్యావ్ టు కీప్ మోటివేటెడ్. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తూ డైలీ గోల్స్, టు డూ లిస్ట్ రాసుకుంటూ మీరు ముందుకు వెళ్తే కనుక ఇలాంటి భావన నుంచి పక్కకు వెళ్ళొచ్చు. మరి 5వ పాయింట్ ఏంటంటే ఉద్యోగంలో ఏమైనా మార్పు ఉంటుందా అంటే ఈ సంవత్సరం ఉద్యోగంలో బాగానే ఉంటుందండి. కాకపోతే ఎప్పుడైతే శనైశ్వరుడు వక్రీకరిస్తారో, ముఖ్యంగా జూలై 1వ తారీఖు నుండి మనకు నవంబర్ 15 మధ్య శని వక్రీకరించినప్పుడు ఆయన 2వ స్థానం టచ్ చేస్తారు. 3లోని వక్రీకరిస్తే కేతు చూస్తూ ఉంటారు. సో ఆ సమయంలో ఏమవుతుందంటే వృత్తిలో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన రావటం, కొంతమందికి అనుకూలంగా లేని ప్రాంతాలకు బదిలీలు కావచ్చు, మరి కొంతమంది కార్పొరేట్ రంగంలో ఉన్నవారు జాబ్ చేంజ్ కావటం ఇలాంటివి జరుగుతాయండి. సో మొత్తం మీద ఉద్యోగపరంగా ఆ విధంగా ఉంది. 6వ పాయింట్ ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము 11వ స్థానం మీద, 9వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ఎల్డర్ పీపుల్ యొక్క సపోర్ట్, వారి యొక్క ఆస్తిపాస్తులు, పేరెంటల్ సపోర్ట్ దొరుకుతుంది. గతంలో తండ్రితో సఖ్యత లేకున్నా కూడా ఏప్రిల్ 30 వరకు కూడా మంచి సఖ్యతలో ఉంటారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లో కూడా 5, 11 సంబంధం, 11 డిజైర్ ఫుల్ఫిల్మెంట్, 5 ఇన్వెస్ట్మెంట్లో కూడా మంచి లాభాన్ని
ఏప్రిల్ దాకా సూచిస్తూ ఉంది. మరి 7వ పాయింట్ ఏంటంటే 9వ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి 5వ స్థానంలో ఏప్రిల్ మాసంలో ఉంటారు. అదేవిధంగా ఆగస్టులో కూడా మిడ్ ఆఫ్ ఆగస్ట్ నుండి మిడ్ ఆఫ్ సెప్టెంబర్ దాకా ఉంటారు. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వారికి బాగుంటుంది, పాలిటిక్స్లో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉంటుందండి. 8వ పాయింట్ ఏంటంటే మీ యొక్క రాశి మరి లగ్నాధిపతి గురుగ్రహం 6వ స్థానానికి వెళ్ళినప్పుడు కేతు యొక్క దృష్టి ఉంటుంది. ముఖ్యంగా గొంతు సంబంధం, అదేవిధంగా ఆస్తమా లాంటివి ఇలాంటివి కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. 6వ స్థానం అంటే రుణం కూడా, కాబట్టి రుణాలు కూడా అధికంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి అధికమైన రుణాలు వృధాగా తీసుకోకూడదు. ఎందుకంటే గురు దృష్టి ద్వితీయ మీద పడుతుంది, వ్యయం మీద పడుతుంది, వృధా ఖర్చులు. కాబట్టి అవసరమైతుంది లోన్ తీసుకుంటే మంచిది. మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఏప్రిల్ దాకా అద్భుతంగా ఉంది. పర్టికులర్గా లాస్ వచ్చేది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడంటే మే నుంచి జూలై దాకా అంత అనుకూలత లేదు. కాబట్టి ఆ సమయంలో ఖర్చులు పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్లో లాస్ కూడా దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా బహుదూరాలకి విదేశాలకు వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం బలంగా ఉందనుకున్నాం. అదేవిధంగా బిజినెస్ పరంగా చూస్తే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలకు కూడా మంచి అనుకూలత ఉందండి. అదేవిధంగా చూస్తే ప్రాపర్టీ పరంగా చూస్తే ఈ యొక్క కుజగ్రహము మే వరకు కూడా ద్వితీయ, తృతీయ, చతుర్థంలో ఉంటారు. కాబట్టి ప్రాపర్టీ సంబంధంగా అనుకూలం కూడా బాగుంది. కాకపోతే రుణాల విషయంలో కానీ కొంత అన్సాటిస్ఫాక్టరీ కావచ్చు, అదొకటి కాస్త ఇబ్బంది పెట్టే విధంగా కనపడుతుంది. వృధా లోన్లు అదొకటి. ఉద్యోగ పరంగా కూడా బహుదూర ప్రయాణాలు, విదేశీయానం కూడా మే నుండి గోచరిస్తూ ఉందండి. ఇది వ్యక్తిగత జాతకం బట్టి కూడా చెక్ చేసుకుంటే మంచిది. మీ యొక్క జాతక చక్రంలో దశమ స్థానం బలంగా ఉన్నా, గురుగ్రహ స్థితి బలంగా ఉన్నా కూడా అది పాజిటివిటీకి దారితీస్తుంది. లేదంటే శని బలంగా లేకున్నా, గురుగ్రహం బలంగా లేకున్నా, సో అనానుకూల ప్రాంతాలకు బదిలీలు కావచ్చు, ఇంట్రెస్ట్ లేకుండా దూర ప్రాంతం వెళ్లాల్సి రావడం కావచ్చు, ఇలాంటివి కాస్త జరిగే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. ధనుసు రాశి వారికి రెమెడీ పరంగా చూస్తే మే నుండి 6వ స్థానానికి వెళ్తారండి. శత్రు రుణ రోగ బాధ, కాబట్టి రుణాల పరంగా, హెల్త్ పరంగా, కాంపిటీషన్ పరంగా బలం పెరగాలన్నప్పుడు గురు బలం పెంచుకోవాలి. ఎందుకంటే 6, 8, 12 స్థానాలు త్రికాలు అనడం బలహీన స్థానాలు. కాబట్టి ఏంటంటే గురుడికి జపం చేయించుకోవడం కావచ్చు. అదేవిధంగా కేతు యొక్క దృష్టిలో కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా గణపతి ఆరాధన, గణపతి హోమం చేసుకోవటం. అదేవిధంగా కేతు అంటే జంతువుల కుక్కను ఇండికేట్ చేస్తుంది. మీరు వండిన ఆహారంలో ఏదైనా సరే అన్నము పాలు లేదా అన్నము పెరుగు కావచ్చు, బ్రెడ్, ఇలా ఏదైనా సరే వీధి కుక్కలకి, కేతు ఈజ్ నథింగ్ బట్ అనాథ. కాబట్టి పెంపుడు కుక్కల కంటే కూడా సర్వీస్ అనేది వీధి కుక్కలు చేయటం, సాధువులకి హెల్ప్ చేయటం, వారికి వస్త్రాల రూపంలో కానీ లేదంటే ఫుడ్ రూపంలో హెల్ప్ చేయడం వల్ల కూడా ఈ యొక్క కేతు ఇంపాక్ట్ అనేది బాగా తగ్గడం వల్ల ఉద్యోగంలో కూడా మంచి అనుకూలత పెరుగుతుందండి. అదేవిధంగా గురు కేతుల యొక్క సృష్టి ఉంది. కాబట్టి మే నుండి మీరు బహుదూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. దైవానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.